అందరూ అనుకున్నట్లుగానే సిన్నర్ అంచనాలకు మించి ఆడతా మరొకసారి సెమీఫైనల్లోకి ఎంటర్ అయ్యాడు. అండ్ టౌన్సెండ్ ఫైనల్స్లోకి ఎంటర్ అయింది. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీబీఎస్ వ్లాగ్స్. సో యూఎస్ ఓపెన్ 2025 లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అండ్ క్వార్టర్ ఫైనల్స్లో నిన్న జరిగిన సిన్నర్ వర్సెస్ ముసెట్టి మ్యాచ్లో సిన్నర్ మరొకసారి తన ఆధిపత్యాన్ని చూపించాడు. తన గేమ్ని మ్యాచ్ చేయగల ప్లేయర్ ఇంకా లేడేమో అన్నట్లు ఆడుతున్నాడు. ఒక లైక్ మనం వీడియో గేమ్ ఆడితే ప్లేయర్ని మనం ఎలా అయితే మూవ్ చేస్తామో అలా మూమెంట్ అవుతున్నాడు సిన్నర్. అండ్ అలానే అగర్. సో ఎవ్వరూ ఒక అంచనా కూడా వేయలేదు ఈ అగర్ అనే ఆయన సెమీఫైనల్స్కి వెళ్తాడు అని. సో ఈ కెనడియన్ ప్లేయర్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ సెమీఫైనల్స్లోకి ఎంటర్ అయ్యి సిన్నర్తో మ్యాచ్ ఉంది ఆయనకి. అండ్ మీరేమనుకుంటున్నారు సిన్నర్ వర్సెస్ అగర్లో ఎవరు గెలుస్తారని? సో నేనైతే హాట్ ఫేవరెట్ అయిన సిన్నరే ఫైనల్స్లోకి వెళ్తాడు అనుకుంటున్నాను. అండ్ మరొక సెమీఫైనల్ అయిన జకోవిక్ వర్సెస్ అల్కరాజ్. సో ఈ మ్యాచ్ కోసం అందరూ చాలా ఎదురు చూస్తున్నారు. మేబీ అల్కరాజ్ వర్సెస్ సిన్నరే ఈ యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్స్ ఉండిద్ది అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే ఉమెన్స్లో సివియాటిక్ హాట్ ఫేవరెట్గా ఉన్నామా ఓడిపోయింది అనిస్మోవాతో. సో ఇక్కడ జరిగిన వింత ఏంటంటే ఒక 3 months బ్యాక్ వింబుల్డన్ ఫైనల్స్లో అనిస్మోవాని 6-6 కొట్టింది సివియాటిక్. కానీ ఈసారి సో అనిస్మోవా మరొకసారి ఆమె యుఎస్ ప్లేయర్ అండ్ సపోర్ట్ కూడా అలానే ఉంది. అండ్ సివియాటిక్ని మట్టి కరిపించి సెమీఫైనల్స్లోకి ఎంటర్ అయ్యింది. అండ్ అలానే మరొక సెమీఫైనల్స్లో ఒసాకా మ్యాచ్ గెలిచి సెమీఫైనల్స్లోకి ఎంటర్ అయ్యింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒసాకా క్వార్టర్ ఫైనల్స్లోకి వచ్చిన ప్రతిసారి ట్రోఫీ గెలిచింది అని. మరి ఈసారి అట్లానే కంటిన్యూ చేసిద్దా లేదా ఇది బ్రేక్ అయిద్దా అనేది మనం చూద్దాం. అలానే డబల్స్లో టౌన్సెండ్. సో మనం చెప్పుకున్నాం 8 మ్యాచ్ పాయింట్స్ ఓడిపోయి తను గేమ్ ఓడిపోవడం జరిగింది. సో ఆమె డబల్స్లో అయితే ఫైనల్స్కి చేరుకుంది. అలానే మన ఇండియన్ ప్లేయర్ అయిన యూకే బాంబ్రీ సో సెమీఫైనల్స్లోకి ఎంటర్ అయ్యాడు. సో ఇది ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్. అతను కూడా ఐ థింక్ ఫస్ట్ టైం సెమీఫైనల్స్ ఆడుతున్నట్టున్నాడు గ్రాండ్ స్లామ్స్లో. సో గ్రాండ్ స్లామ్స్ అంటేనే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అలాంటిది జకోవిక్ అన్ని గ్రాండ్ స్లామ్స్లోనూ 95+ మ్యాచెస్ గెలిచాడు. ఇది ఒక రేర్ ఫీట్. ఐ థింక్ మరొక ప్లేయర్ ఎవరైనా సాధిస్తారా లేదా అనేది డౌటే. మేబీ అల్కరాజ్ ఆర్ సిన్నర్కి ఆ ఛాన్స్ ఉండొచ్చేమో. సో ప్రజెంట్ అయితే జకోవిక్ అందరికీ అందరంత దూరంలో ఉన్నాడు. లైక్ సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ఎలాగైతే ప్లేస్ చేశాడో అలా టెన్నిస్లో జకోవిక్ రికార్డ్స్ని ప్లేస్ చేశాడు. అలానే సిన్నర్ సో ఇయర్లో 25+ గ్రాండ్ స్లామ్ మ్యాచెస్ గెలిచాడు. సో అతను కూడా రికార్డ్స్ పుస్తకాల్లోకి ఎక్కేశాడు. మీరేమనుకుంటున్నారు? సో ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరిగిద్ది? సో నేనైతే హాట్ ఫేవరెట్స్ అయిన అల్కరాజ్ వర్సెస్ సిన్నరే అనుకుంటున్నాను. అండ్ ఉమెన్స్లో మేబీ సెబెలింకా వర్సెస్ అనిస్మోవా అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా మరెన్నో స్పోర్ట్స్ అప్డేట్ అండ్ యూఎస్ ఓపెన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ లింగినేని సబరీష్.